కానీ ఒకటి చెప్తూ ఉంటారు రాజకీయాలు 2014లో భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం పొత్తు కూడా గుజరాత్ ఆర్ ఢిల్లీ ఎయిర్పోర్ట్లోనే అక్కడ మీటింగ్ మోదీ మీటింగ్లోనే ఫైనల్ అయింది అని అంటారు. విష్ణు గారు చెప్పాలి ఏమన్నా ఉంటే. అవ్వచ్చు, ఇది కూడా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ తోటి చాలా చాలా హార్ట్ బర్నింగ్ ఉంది. మీకు బెంగళూరు ఎయిర్పోర్ట్ ఇన్సిడెంట్ చూసిన తర్వాత ఇంకా పెరగాలి మీకు విష్ణు గారు. ఆల్రెడీ తెలుగుదేశం మీకు బెంగళూరు కాంటాక్ట్స్ మీకు ఫుల్ ఉన్నాయి కదా, ఏంటి బెంగళూరు విషయం ఏమై ఉండే అవకాశం ఉంది? ఆల్రెడీ తెలుగుదేశం పార్టీ తెలంగాణలో పోటీ చేయటం మానేసింది కాంగ్రెస్ కోసం. అలాగే ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు కలుసుకున్నారంటే వాళ్ళు 100% మాట్లాడుకున్నట్టు ఏదో ఉండొచ్చు. ఇదేముంది విష్ణు గారు. రజనీ గారు, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు జాతీయ నాయకుడు, ఆయన జాతీయ పార్టీలో అన్ని పార్టీలతో సంబంధాలు ఉన్నాడు, అన్ని పార్టీలతోనూ పొత్తు పెట్టుకోగలిగినాడు, అన్ని పార్టీలతో పొత్తు పెట్టుకున్నాడు. ఏం మిగలలేదు కదా, కాంగ్రెస్ పార్టీతో కూడా పొత్తు ఉన్నటువంటి పార్టీనే కదా. ఆయన కర్ణాటకలో ఎలక్షన్స్ లో కూడా అప్పుడు తెలుగుదేశం పార్టీ మాతో విభేదించిన తర్వాత కర్ణాటక ఎన్నికల్లో కూడా తెలుగుదేశాన్ని కాంగ్రెస్ పార్టీని మేమే గెలిపించడానికి ప్రయత్నం చేసినామని చెప్పి ఆ పాత పరిచయాలతోటి వాళ్ళు ఏమైనా ఎయిర్పోర్ట్ లో మాట్లాడిండొచ్చు. ఆయన ఆల్రెడీ ఇండియా అలయన్స్ లో ఇప్పుడు లేకపోవచ్చు, ఉన్నాడా పోతాడా పోడని తెలుగుదేశం చెప్పాలి అధికారికంగా. కానీ కాంగ్రెస్ పార్టీ కాదు, కొత్తగా కాంగ్రెస్ పార్టీతో తెలుగుదేశం కాంగ్రెస్ వ్యతిరేకంగా పుట్టిన తెలుగుదేశం పార్టీనే తీసిపోయి పొత్తు పెట్టుకోగలిగినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. అంటే రాజకీయాల్లో ఆయన కాంబినేషన్ పాలిటిక్స్ లో ఏమైనా చేయగలిగినట్టు సమర్థుడు కాబట్టి తెలుగుదేశం అధికారికంగా చెప్పాల్సినటువంటి అంశం అది. మరి చంద్రబాబు నాయుడు గారు ఏం మాట్లాడినారన్నటువంటిది ఏదేమైనా ఒకటైతే గ్యారెంటీ, మనం ఎయిర్పోర్ట్ లో కలుస్తానట్లే అన్నట్లు మీరు అన్నట్టు పొత్తుల గురించి మాట్లాడకూడదా, మాట్లాడొచ్చానని, లేదా పక్క పిలిచి షర్మిల గారు మీ పార్టీలోకి తీసుకుంటున్నారా లేదా అని కూడా అడిగిండొచ్చు. ఈవెన్ షర్మిల గారు ఆంధ్రప్రదేశ్ కు వస్తున్నారని తీసుకుంటే మళ్ళీ యాంటీ ఎంకెంఎస్సీ ఓట్లని చీలిపోతే వాళ్ళు కూడా అడిగుండొచ్చు. మీరు బీజేపీతో వెళ్తున్నారంట కదా అని చెప్పి డీకే శివకుమార్ కూడా అడిగుండొచ్చు, నేను వెళ్తున్నానో వెళ్తలేదనో చెప్పుండొచ్చు. నాయుడు గారు పరిచయం ఉన్నటువంటి రాజకీయ నాయకుడు అందరితోటి, దాన్ని కలుస్తానట్లే మనం రాజకీయం. మీరు చెప్పండి, ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఇప్పుడు కాంగ్రెస్ తో వెళ్తే అంటే ఇండియా కూటమితో వెళ్తే బెటరా లేకపోతే ఎన్డీఏ కూటమితో వెళ్తే బెటరా తెలుగుదేశంకి? మీరు ఒక అబ్జర్వర్ గా ఒక అనలిస్ట్ గా చెప్పండి, పొలిటీషియన్ బీజేపీ కార్యకర్తగా వద్దు. ఎవరు? మీరే. రజనీకాంత్ గారు నేను ఇప్పటిదాకా బీజేపీలో క్రియాశీల సభ్యుడు అంటే కాదన్నాడు. ఎమ్మెల్యేగా పోటీ చేస్తామని నీ మిత్రులు చాలా మంది అయ్యారు, నీ కొలీగ్స్, నీ వెల్ విషర్లు అందరూ అంటే ఒప్పుకోలేదు నువ్వు. ఇప్పుడు నేను అనలిస్ట్ ఎందుకు అవుతాను? విష్ణువర్ధన్ రెడ్డి ఎప్పుడు అనలిస్ట్ గారు, విష్ణువర్ధన్ రెడ్డి రాజకీయ నాయకుడు, రాజకీయమే మాట్లాడతా, నా ప్రొఫెషన్ నేను పొలిటీషియన్. ఒకటి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎవరైనా సరే, దేశంలో నరేంద్ర మోడీ గారు 2024కు మళ్ళా కూడా ప్రధానమంత్రి అవుతున్నాడని అన్ని సర్వేలు చెప్తున్నాయి. మన జరిగిన 5 రాష్ట్రాల ఎన్నికల్లో 3 రాష్ట్రాల్లో మేము అధికారంలోకి వచ్చాము. ఆంధ్రప్రదేశ్ లో కూడా భారతీయ జనతా పార్టీ ఎవరు అధికారంలో ఉండాలనేటువంటిది నిర్ణయించే స్థాయిలో ఉంది. భారతీయ జనతా పార్టీ రజనీ గారు అన్ని టీవీ 9 కొందరు కూర్చొని మేము ఇప్పుడు మీరు చెప్పినట్టు చెప్పండి, ఇప్పుడు మీరు ఒప్పుకుంటారా బీజేపీకి 12 సీట్లు ఇస్తారు, 6 సీట్లు ఎంపీలు ఇస్తారు అని మీరు మాట్లాడితే 20 సీట్లు జనసేనకి ఇస్తారని నేను చెప్తున్నా కదా. బీజేపీ ఒకవేళ ఎవరితోన్నా పొత్తు పెట్టుకోవాలనుకుంటే ఢిల్లీ బీజేపీ అడిగే ప్రశ్న 75 ఎమ్మెల్యేలు ఇస్తారా 12 ఎంపీలు ఇస్తారా అని అడుగుతుంది. నీది నేను చెప్తున్నా, నువ్వే టీవీ 9 ఇప్పుడు బ్రేకింగ్ అయ్యి బీజేపీ ఆంధ్రప్రదేశ్ మీరు వేయాలా? నేను చెప్తున్నా, బీజేపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉపాధ్యక్షుని, బీజేపీలో 25 ఏళ్ళు పనిచేసిన కార్యకర్త, మీకు 20 ఏళ్ళ నుంచి తెలిసినటువంటి మీరే విష్ణువర్ధన్ రెడ్డి చెప్తున్నాడు ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ పొత్తు 75 ఎమ్మెల్యే సీట్లు 12 ఎంపీ సీట్లు ఈ స్థాయిలో ఉంటుంది పొత్తు అడిగేది. 12 సీట్లు ఈ 6 సీట్లు ఎంపీ సీట్లు అనేటువంటిది మైండ్ గేము. బీజేపీని బలహీనపరచడానికి కొంతమంది మీడియాకి ఇస్తున్నటువంటి లీక్లు ఇవి అనేటువంటిది ఇప్పుడు వేయాల. ఈ డిబేట్ రజనీకాంత్ గారు టీవీ 9 ఎడిటర్ గా ఇప్పుడు నేను చెప్పినటువంటి విషయాన్ని మాకేం లేదు, మీరు అఫీషియల్ గా చెప్పమని రియాక్ట్ అవ్వమని అడుగుతుంటాం, మీరే రియాక్ట్ అవ్వరు. ఇప్పుడు అఫీషియల్ రియాక్ట్ అయ్యారు కదా, 75 సీట్లు ఇస్తేనే పొత్తు లేకపోతే లేదు, అంతే కదా. నేను అన్నట్లే భారతీయ జనతా పార్టీ ఎప్పుడన్నా ఎవరితో అన్నా ఆ స్థాయిలో ఉంటుంది. 12 సీట్లతోటి 6 ఎంపీ సీట్లతో ఉండదు. మినిమం బీజేపీ జనసేన 60 సీట్లు అడిగినట్లు భారతీయ జనతా పార్టీ ఒక జాతీయ పార్టీగా కనీసం 75 సీట్లు 12 సీట్లు వేయండి. ఇది బీజేపీ 75 సీట్లు 12 సీట్లు ఇస్తేనే మీరు పొత్తుకు ఓకే, లేకపోతే లేదు, అంతే కదా.
నేను లేదు అనేటువంటి విషయం నేను ఎట్లా చెప్తా సార్? పొత్తు ఇది ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ నాయకుడు. నేను బీజేపీ జాతీయ పార్టీ నాయకుడిని కాదు, జాతీయ నాయకుడిని కాదు, నేను పార్లమెంట్ బోర్డు మెంబర్ కాదు. బీజేపీ పార్లమెంట్ బోర్డు చెప్పింది అనుకోండి, అది అధికారికం. విష్ణువర్ధన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ బీజేపీ నాయకుడిగా 75 అసెంబ్లీ స్థానాలు, 12 పార్లమెంట్ స్థానాలు, ఈ స్థాయిలో బీజేపీ స్థాయి ఆంధ్రప్రదేశ్ లో ఒకవేళ పొత్తుల గురించి మాట్లాడితే అన్నటువంటిది నా అభిప్రాయంగా వేయండి.